కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై బంగారం వ్యాపారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి చిన్నారులపై అత్యాచారం చేసినట్టుగా స్థానికులు అంటున్నారు. విషయం చిన్నారులు పేరెంట్స్ చెప్పడంతో బంధువులతో కలిసి గోల్డ్ షాప్ వ్యాపారికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదంటున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరం ఏం చెప్తున్నారు పోలీసులు జరిగిన దానికి సంబంధించి? సతీష్, కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. 2వ తరగతి 7వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై బంగారు ఆభరణాలు తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరం అయితే మాత్రం లైంగిక దాడులకు అయితే పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇరువురు చిన్నారులు కూడా తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్దాపురం ఏదైతే ఉందో పెద్దాపురం పట్టణం దర్గా సెంటర్ వ్యాపారం చేసుకుంటున్న ఆయన వద్దకు ఏదైతే ఉన్నారో చిన్నారులు కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా షాపు వద్దకు వెళ్లి అతనికైతే దేహశుద్ధి చేశారు. అనంతరం కూడా వారిని ఏదైతే ఉన్నారో చిన్నారులు ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పరీక్ష నిమిత్తం పంపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు అని చెప్పి పోలీసు వారే సంఘటన స్థలాన్ని చేరుకుని ఎవరైతే గాయపడ్డ వ్యక్తిని అయితే మాత్రం ఆసుపత్రికి చేసిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే కనుక గత 3 ఏళ్ల నుంచి కూడా కాకినాడ నియోజకవర్గం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో బంగారం ఏదైతే ఉందో బంగారం మెరుగు అండ్ బంగారం తయారీ షాప్ ని అయితే మాత్రం యజమాని కామేశ్వరం అయితే నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా కూడా అతను ఏదైతే ఉందో స్కూల్ కి కాలేజీలకి వెళ్లే పిల్లల్ని మభ్య పెట్టడం, వారికి చాక్లెట్లు ఇవ్వడం, అదేవిధంగా వారికి డబ్బులు ఆశ చూపించడం, లోపలికి తీసుకెళ్లే పరిస్థితి గత కొంతకాలం నుంచి కూడా జరుగుతుందని చెప్పి స్థానికులు అయితే వాపోవడం జరిగింది. మొత్తానికి ఈ తంతు మొత్తం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా బయట పెట్టిన పరిస్థితి. ఇద్దరు చిన్నారులు కూడా మొత్తం కూడా లోపల ఎవరైతే ఉన్నారో షాప్ యజమాని చాక్లెట్లు తీసుకుని అనంతరం లోపల తీసుకెళ్లి చేశారు అన్నది మొత్తం కూడా వారి కుటుంబ సభ్యులకైతే పిల్లలిద్దరు తెలియపరిచారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నవారు వారంతా కూడా ఆ షాప్ వద్దకు అయితే చేరుకుని మొత్తం ఆ షాప్ యజమానిని అయితే మాత్రం శుభ్రం దేహశుద్ధి చేసిన అనంతరం కూడా పోలీసులకు అప్పగించాలి అనే తరుణంలో ఈలోగా స్థానికులు అక్కడ గలాట జరిగింది అనడంతో పోలీసులు స్థానికంగా ఉన్న పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. చేరుకుని ఎవరైతే ఉన్నారో ఈ బాధ్యతని ఓదార్చి తదుపరి దారుణాన్ని ఒడిగట్టిన అతను అయితే మాత్రం పోలీసులు అయితే రిమాండ్ లో తీసుకుని విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం మన మీడియా ముఖ్యంగా కూడా పోలీసులు అయితే ఇప్పటివరకు సమాచారం కానీ కేసు కానీ నమోదైందని చెప్పి పోలీసులు అయితే మన అడగ్గా ఎటువంటి కంప్లైంట్ రైజ్ అవ్వలేదు. స్థానికంగా బీట్ కానిస్టేబుల్ ఇక్కడ జరుగుతున్న గలాటా జరగడంతో సమాచారం తెలుసుకుని అక్కడ చేరుకున్నారు. దీన్ని మేము కేసును అయితే ఫైల్ చేసి విచారణ చేపడతాం. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ యజమాని చేస్తున్నాడు ఇటువంటి దారుణాలన్నీ దాని మీద పూర్తి స్థాయిగా విచారణ చేపట్టి అనంతరం కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే తెలపడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. మరి నీకు కూతురు ఉంది, మనవరాలు ఉంది, ఆ వయసులో నీకు పోయాకలవా? నిజంగా చెప్తున్నా, మీరు ఎవరు నాకు మనవరాలు ఉన్నది కూతురు, అంతే ఎదవని కాదు, అంత ఫారం పోకి ఎవరిని దేవతలకి పోలేము, ఎవరిని సెంటర్లో అడగని పోయి ఏం చేస్తావు? అమ్మ నాకు సెంటర్లో బంగారు కరెంట్ పొంది. మరి నీకు కూతురు ఉంది, మనవరాలు ఉంది, ఆ వయసులో నీకు పోయాకలవా? నేను చెప్పింది ఆలోచించాలి, నా మాట ఎవరు ఆలోచించాలి. నేను దయచేసి నిజంగా చెప్తున్నా, మీరు ఎవరు ఆలోచించాలి. నాకు మనవరాలు ఉన్నది కూతురు, అంతే ఎదవని కాదు, అంత ఫారం పోకి ఎవరిని దేవతలకి పోలేము, ఎవరిని సెంటర్లో అడగని పోయి ఏం చేస్తావు? అమ్మ నాకు సెంటర్